సుమారుగా 30 సంవత్సరాలుగా విలేజ్ క్యాటలిస్టుగా ఉపదేశిగా ఎన్నో సేవల నుంచి విచారణకర్తలకు సహాయంగా ఉంటూ తిరుమలపల్లి గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కథోలిక విశ్వాసులందరినీ విశ్వాసంలో నడిపిస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ ఎన్నో సంవత్సరాలు సేవ చేసినటువంటి బొరుగునూరు గోపన్న ఆయన యొక్క మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరణించి ఈ రోజుకు 9 రోజులు కావస్తున్నటువంటి దినం. ఈరోజు దినము రోజు ఎందుకంటే మరణించినటువంటి రోజు మనందరం కూడా శోక సముద్రంలో ఉంటాం. మన శరీరం సహకరించదు, మన ఆరోగ్యం సహకరించదు, అందరం సముద్రంలో ఉంటాం. కాబట్టి దేవుడిని మనం సరిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనేమో పెద్దలు మన యొక్క ఆచారాల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఈ చిన్న దినమని పెద్ద దినమని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అందరూ కలుసుకొని మరణించినటువంటి వ్యక్తిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు గోపన్న చనిపోయి సుమారుగా 7-9 రోజులు కావస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా ఈరోజు ఈ దేవుడి పూజను ఆయన ఆత్మ కోసం సమర్పించుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని, ఓర్పును, విశ్వాసాన్ని దేవుడు ప్రసాదించి ముందుకు నడిపించాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రత్యేకమైన మరణించినటువంటి గోపయ్య గారి కొరకు మనము ఈ దేవుడు పాల్గొంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరణించిన వాడు పుట్టినవాడు గిట్టక తప్పదు అనే ఒక సామెత ఉంది. పెద్దలు అంటూ ఉంటారు, మానవుడు జాతస్యం. మరణించినవాడు పుట్టినవాడు జన్మించినవాడు మరణించగా తప్పదు. ఇది జగం పెరిగినటువంటి సత్యం. జగమని ఈ లోకంలో ఒక వ్యక్తి, ఒక బేబీ, ఒక బాబు జన్మించినప్పుడు లోకమంతా సంతోషిస్తూ ఉంది, తల్లిదండ్రులు సంతోషిస్తుంది, ఆ కుటుంబం సంతోషిస్తూ ఉంది, ఆ ఊరు సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో వంశం నిలబడుతూ ఉంది, వంశము నిలబడుతుంది అనేటువంటి ఆనందంతో ఉంటారు. అదే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు శోక సముద్రంలో అయిపోతారు. ఎందుకంటే ఆ వ్యక్తితో ఏర్పరుచుకున్నటువంటి రక్త సంబంధాలు, బాంధవ్యాలు, సంబంధాలు, ప్రేమలు, వీటి వల్ల ఇది భౌతికమైనటువంటి సంబంధం. ఈ లోకంలో ప్రేమైనటువంటి సహోదరుల మరణం అది ఎవరు కూడా మరణం నుండి తప్పించుకోలేరు. మరణం నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. పుట్టిన వాడు ఖచ్చితంగా మరణించవలసిందే.
అది జననము, మరణం, ప్రాణం, జీవము, జననం అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆయన చిత్త ప్రకారమే ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి. కానీ మరణాన్ని మనం అంగీకరించలేకపోతూ ఉంటాం, జీర్ణించుకోలేకపోతూ ఉంటాం, శోక సముద్రంలో మునిగిపోతూ ఉంటాం. కొంతమంది మరి వారి తల్లిదండ్రులు మరణించినప్పుడు, గాఢంగా ప్రేమించినటువంటి వ్యక్తులను మరి మరణించినప్పుడు వారి కోసం చనిపోయేటువంటి వారు కూడా ఉన్నాం. ఈ లోకంలో లేకపోతే మన తండ్రి మరణించిన వెంటనే తండ్రి మరణ వార్త విని రెండో కొడుకులు మరణించినటువంటి చరిత్ర కూడా సమాజంలో ఉంది. మరి ఒకవేళ కొడుకు మరణిస్తే ఆ మరణ వార్తని విని తట్టుకోలేక తండ్రి కూడా మరణించినటువంటి మాటలు కూడా, వార్తలు కూడా, విషయాలు మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా మరణాన్ని జీవించుకోలేకపోతూ ఉంటారు. మరణించిన తర్వాత మనం ఎక్కడికి పోతాము, ఎక్కడికి మనము వెళ్తాము అనేది చాలామందికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన క్రైస్తవ విశ్వాసం మనకు ఒక ఊరటగా, ఒక బాసటగా ఉంది. మనం ప్రతిరోజు ఆదివారము ముఖ్యంగా దేవుని పూజలో మనం పాల్గొన్నప్పుడు ప్రసంగం తర్వాత మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని వ్యక్తపరుస్తూ చివరన నిత్య జీవమును విశ్వసిస్తున్నాము అని మనము ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. నిత్య జీవం అనేది ఉంది. ఇది మన క్రైస్తవ కథోలిక విశ్వాసం. నిత్య మరణించినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారు, శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి వెళ్తారు అనేటువంటిది మన యొక్క విశ్వాసం. అంటే దీన్ని బట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితం అనేది మరణంతో అంతం కాదు, అది శాశ్వత రాజ్యానికి మరి ద్వారం లాంటిది అని క్రీస్తు ప్రభువు నిరూపించారు. ఈ మధ్య కాలంలోనే మన క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ మనం జరుపుకున్నాం. క్రీస్తు ప్రభు మరణించి మరి ఎన్నో బాధలు అనుభవించి, శ్రమలు అనుభవించి, మరణించి, చనిపోయి శిలువ మీద కొట్టబడి సమాధి చేసిన తర్వాత మూడవ నాడు ఉత్థానం అవుతూ ఉన్నాడు, పునరుత్థానం అవుతూ ఉన్నాడు. మరి సమాధిని బద్దలు కొట్టి సజీవునిగా విజయంగా దేవుడు మరణం పైన, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధుల పైన, ఈ లోకంలో ఉన్నటువంటి సైతం దుష్ట శక్తులన్నిటిపైన ఒక మరి మరణం ముడును విరగొట్టి మరి మరణం తర్వాత ఒక శాశ్వతమైన జీవితం ఉందని నిరూపించాడు. ఈ పాస్కల్ కాలంలో, ఈ యొక్క పునరుత్థాన రోజుల్లో మనం ఉన్నాం. ప్రభువు 40 ఉత్థానమైన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద తిరుగుతూ అందరు శిష్యులకు దర్శనమిస్తూ ఉత్థాన భాగ్య దర్శనాన్ని ఎంతో మంది పొందుతూ ఉన్నారు. ఇది నిజంగా మనందరం మన క్రైస్తవ విశ్వాసం నిజం. క్రీస్తు ప్రభు సజీవుగా లేచాడు అని, అంటే మరణం తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ఉందని ప్రభువు పరలోకానికి మార్గం చూపిస్తూ ఉన్నాడు. పరలోకానికి మరి వెళ్తూ ఉన్నాడు 40 రోజుల తర్వాత. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము ఈ ప్రత్యేకంగా ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మనం గమనించినట్లయితే మార్తమ్మ మరియమ్మ వారి కుటుంబానికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుని ఎడల వారు అమితమైనటువంటి ప్రేమను చూపించారు, అమితమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. ప్రభు కూడా ఆ విధంగా వారిని అంగీకరించాడు, వారిని ప్రేమించాడు, వారిని ఆదరించాడు, వారి కోసం ప్రార్థన చేశాడు. వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారికి ఊరట ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించినటువంటి కుటుంబం. వారి తమ్ముడు మరణించినప్పుడు ఆ ప్రభు మధ్య, మార్తమ్మ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ఎంతో గొప్పదంటే విశ్వాసంతో కూడుకున్నాడు, పటిష్టమైనటువంటి విశ్వాసం. మార్తమ్మ, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే మా తమ్ముడు మరణించేవారు కాదు. చూడండి, ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రభువులో వ్యక్తపరుస్తూ ఉంది. అంటే ఆయన జీవం ఇచ్చేటువంటి వాడు, మరి ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు, వ్యాధిలో ఉన్నప్పుడు వ్యాధిని నయం చేసేటువంటి వాడు, మరి
ముఖ్యంగా మరణించినప్పుడు మరి జీవం ఇచ్చేటువంటి వాడు అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రభువులో ఉంచి, ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు మరణించేవాడు కాదు అని, అమ్మ ఇప్పటికైనా ఏమైంది అని ఆయన ప్రభు చెప్పినప్పుడు మా అత్తమ్మ ఉంటుంది 11వ అధ్యాయంలో 24వ వచనం గమనించినట్లయితే 24వ వచనం నుండి, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలుకుతూ ఉంది. అప్పుడు 22వ వచనం, ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినా మీకు ఇచ్చును అని నాకు తెలియను అని ఆమె అనుకున్నది. యేసు ఆమెతో నీ సహోదరుడు మరలా లేచును అని అన్నప్పుడు, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచును నేను ఎరుగుదును అని పలికి ఆమె యొక్క విశ్వాసాన్ని చాటుతూ ఉంది. అప్పుడు ప్రభువు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణమును చవిచూడు. దీనిని నువ్వు విశ్వసిస్తున్నావా అని అన్నప్పుడు అవును ప్రభు అని ఆమె సమాధానం ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మనకు జీవమిస్తాడు, మనం నడిపిస్తాడు. మనం నడిపించినా కానీ తన శాశ్వతమైనటువంటి జీవితం చేర్చుకుంటాడని విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ నేను మరణము చవిచూడడు. జీవం ఉండగా అంటే ఈ ఊపిరి ఉన్నప్పుడే, ఈ ప్రాణం ఉన్నప్పుడే, ఈ భూమిని తిరగలిగినప్పుడే, ఈ యొక్క దేవాలయంలో రాగలిగినప్పుడే మనము మా ప్రభువును విశ్వసించాలి. మరణించిన తర్వాత చేతులు లాగిన తర్వాత ఆకులు పట్టుకోవడంతా దేవుడు ఉన్నప్పుడే, ఈ ఊపిరి ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడే మనం దేవుణ్ణి విశ్వసించి ఆయన ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకు మరణం అనేది లేదు. నిత్య జీవమే. ప్రియమైన సహోదరి సహోదరుల, మార్కు సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రార్థన మందిరానికి అధ్యక్షుడైనటువంటి యాయిరు కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును రిక్వెస్ట్ చేసి ఇంటికి తీసుకొని వచ్చి ఆమె పైన హస్తం నుంచి ప్రార్థించినట్లయితే నా కుమార్తె మరి స్వస్థత పొందుతుంది అని ఆయన నమ్మాడు, విశ్వసించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఆయన ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాడో ఇంటి నుండి మరణ వార్త వచ్చింది, కబురు వచ్చింది. నీ కుమార్తె, వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, నీ కుమార్తె మరణించింది, రా. గురువుని ఎందుకు ఇబ్బంది పెడతారు, గురువును ఎందుకు శ్రమ పెట్టలేదా అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఎందుకు ఇబ్బంది పడతావు అని అన్నప్పుడు అక్కడ ప్రభువు 2 మాటలు అంటూ ఉన్నాడు యాయిరుతో. యాయిరు అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండము. ఈ 2 మాటలు యాయిరు మన మార్కు సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో మనం అతను ముందు వచ్చిన చదువుకున్నట్లయితే 2 మాటలు. అధైర్యపడకము, వాళ్ళ మాటలు నువ్వు వినొద్దు, లక్ష్య పెట్టద్దు. వాళ్ళ అధైర్యపడకము, విశ్వాసం కలిగి ఉండు అని అన్నాడు. యాయిరుకు ధైర్యాన్ని ఇచ్చాడు, వారికి ఊరటనిచ్చాడు, ఆయనకి అభయాన్ని ఇచ్చాడు. ఈరోజు మరి గొప్పను చనిపోయి 9వ రోజు కావస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ, ఆ బంధుమిత్రులందరికీ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నాడు, మీరు అధైర్యపడద్దు, విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థించండి, ఆయన కోసం ప్రార్థించండి అని. అందుకు మనం కథోలిక విశ్వాసులుగా ఈ మరణించిన వాళ్ళ కొరకు ప్రత్యేకంగా దేవుడి కోసం మనం సమర్పిస్తామంటే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం మనం చూసినప్పుడు, మృతలోకంలో దేవుడు ఎవరు స్తుతించలేరు, బ్రతికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని స్తుతిస్తారు. బ్రతికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని స్తుతిస్తారు. అంటే మరణించిన తర్వాత మన ఉనికిని కోల్పోతాం, మన
ఉనికిని కోల్పోతాము. బతికి ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడిని మనం ఆరాధించాలి, దేవుడిని విశ్వసించాలి, దేవుడిని మహిమపరచాలి. అప్పుడే మనం చనిపోయిన కానీ శాశ్వతమైన లోకానికి మనము వెళ్ళిపోతాం. దేవుడు మన అందరినీ కూడా పిలుచుకుంటాడు ఆ యొక్క శాశ్వతమైనటువంటి లోకాన్ని. మరి ప్రియమైన సహోదరి సోదరుల, గోపన్న మరణించి 9 రోజులు కావస్తున్నటువంటి తరుణంలో ఆయన పరలోకంలో ఉంటే అంతకంటే ఆనందం లేదు. మనకు తెలియదు, అది దేవుని యొక్క నిర్ణయం. ఒకవేళ నరకంలో ఉంటే మనకు అది కూడా ఎవరు రక్షించాలి. ఒకవేళ ఉత్తరి స్థలంలో ఉంటే మనం ఈ భూమిపై ఉన్న మనం, ఊపిరితో ఉన్న మనం, విశ్వాసంతో ఉన్నటువంటి మనం మరణించిన వారి కోసం, దిక్కులేని ఆత్మ కోసం మనం ప్రార్థించినప్పుడు ఆ దేవుని యొక్క కనికరం మరి దయ ఆ యొక్క ఉత్తరి స్థలంలో ఉన్నటువంటి ఆ ఆత్మల పైన కురిపిస్తూ అక్కడ పాప ప్రాయశ్చిత్తి కలిగి, అక్కడ పాప విముక్తి కలిగి దేవుడిని ముఖాముఖిగా చూస్తారు అంటే పరలోకంలో దేవుడిని ముఖాముఖిగా చూస్తారు అనేటువంటిది నా కథోలిక విశ్వాసం. అందుకని దేవుడి పూజలు, అందుకని దానధర్మ, అందుకని పుణ్య కార్యాలు మనము చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, మరణించి ఈ 9 రోజులు ఆస్తున్నటువంటి క్రమంలో మరి మనం ఆయన మరణము మనకు ఒక సందేశం. ఆయన 9 రోజుల ముందు మరణించాడు, మనం కూడా ఏదో రోజు మరణిస్తాము. కాబట్టి మనము సిద్ధపడాలి. మన జీవితాలు ఈ ఊపిరి ఉన్నప్పుడు విశ్వాసం కలిగి దేవుణ్ణి ఆచరించాలి. ఆ విధంగా విశ్వాసం మనము మరణించినట్లయితే తప్పకుండా నిత్య జీవం అనేది మనకు దొరుకుతూ ఉంది. అది దేవుడు ప్రసాదించాడు. ఉత్తానమైంది, మనందరికీ మోక్షం ఉంది, పరలోక రాజ్యం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది, అక్కడ నిత్యానందం ఉంటుంది, నిత్య సంతోషం ఉంటుంది అని దేవుడు మనకు చూపించాడు, నిరూపించాడు. దానికి పునరుత్థాన దినాల్లో రెండోదిగా గోపన్న గురించి మరి కొన్ని మంచి మాటలు చెప్పాలి అంటే, నాకు అన్నకున్నటువంటి అనుభవం మా సొంతము దాయాలు. ఆయన భోజనపల్లి నుండి వచ్చి ఈ గ్రామంలో ఇక్కడ సెటిల్ అయ్యారు, ఏదో అంటారు, స్థిరపడ్డారు ఈ గ్రామంలో. గొప్పన్న చాలా ఉత్తమం, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, చాలా మంచివాడు. తప్పకుండా ఆయన పరలోకంలో ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పరలోకం మా మీద ప్రేమ ఉలవపోసేవాడు, మా కుటుంబం పైన. మా నాన్న పేరు పీటర్, అదేవిధంగా గోపయ్య, చక్కరయ్య అంటారు కదా, అందరికీ ఇలా ఈ మండలంలో బాగా తెలుసు. 30 సంవత్సరాలు డీలర్గా, 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు గోపన్న. ఆయన పేరు కూడా ఎర్రగోపయ్య, ఈయన గోపయ్య. మా మీద ఎప్పుడు కూడా ప్రేమ ఉలవపోసేవాడు, ఆప్యాయంగా పలకరించేటువంటి వాడు. నేను కొత్తగా గురువు అయ్యే ముందు అన్న దగ్గరికి వచ్చాను, ఇట్లా గురువు అవుతున్నాను అని చెప్పినప్పుడు నన్ను నెల్లూరు తీసుకుపోయాడు. మా జోసఫ్ గారితో కలిపి అన్నప్పుడు అయ్య కొడుకు అని పరిచయం చేసి, జోసఫ్ మా ముందే తెలిసే బంధువులు కూడా పరిచయం చేసి నాకు ఆల్బు, 2 క్యాసెట్స్, తర్వాత పాత్ర, ఇవన్నీ కూడా కొనించారు. మళ్ళీ బిషప్ దగ్గరికి తీసుకుపోయారు, అక్కడ 5,000 డబ్బులు ఇచ్చారు. మళ్ళీ జోసఫ్ బాబు గారు 5,000 డబ్బులు ఇచ్చారు. ఈ విధంగా మా తమ్ముడు గురువు అయిపోయాడు. నాకు ఎంత ఇచ్చారు, మేము తిరిగి వచ్చినప్పుడు నీకు ఎంత ఇచ్చారు నన్ను అడగలేదు. అంత గొప్ప మనసు కలిగినటువంటి వారు. మరి అటువంటి అనుభవం మరి 30 సంవత్సరాలు ఉపదేశం చేసి సేవ చేశాడు. చాలా 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 మంచివాడు. ఒకరిని బాధ పెట్టే, ఒకరి మనసును నొప్పించేటువంటి వాడు కాదు. ఆయన సిన్సియర్గా చేస్తూ మరి జీవించి మంచి క్రైస్తవ జీవితము జీవించినటువంటి గోపన్న మరి మనం తెలియకపోవడం మనకెంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ పరలోకం